మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారిని సిక్స్ ప్యాక్ లో చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది? ఏవి వేస్తారు తర్వాత సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఆ ఫేస్ ఆఫ్ అనేది బాగా కనిపించేటట్టు ఉంది అన్న. వార్ 1కి వార్ 2కి అయితే వార్ 2 ఇంకా లేచిపోద్దని అనుకుంటున్నాను. హిందీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు హీరోలకి పర్టికులర్లీ ఏదో టార్గెట్ చేసినట్టు క్లాప్ ఇస్తున్నారు, ఎందుకంటే మన ఎదుగుదల తట్టుకోలేక. సో దాన్ని ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకోవచ్చు. ఎన్టీఆర్ ఒక్కడైతే హ్యాండిల్ చేయగలడు అన్న. ఇంతకుముందు వాళ్ళు ఏదో తమిళ డైరెక్టర్స్ కానీ హిందీ డైరెక్టర్స్ కానీ మనకి ఏంటంటే ఫ్లాప్ ఇద్దామని అనుకున్నారు, కానీ ఎన్టీఆర్ అయితే ఓవర్కమ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను ఈ సినిమాతోనైతే. ఓవరాల్ ట్రైలర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది థియేటర్లో చూద్దాం? వార్ అంటే ఏంటి, మొత్తం ఫేస్ ఆఫ్ ఒకటికొకటి వారే కదన్న. మొత్తం ఫైట్స్ పెట్టినా కూడా నాకేం అనిపించలేదు. ఏంటంటే కొన్ని ట్రైలర్స్లో అయితే డ్రామా పెట్టాలని ఉంది, కానీ డ్రామా అవసరం లేదు. వార్ పెట్టినా కూడా చాలా బాగుంది అనిపించింది అన్న. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పవర్ ముందు కూలీ పవర్ ఎంతవరకు పనిచేస్తుంది? కూలీకి ప్లస్ ఏంటంటే డ్రామా ఎలా నడిచినా కూడా అనిరుద్ధ్ అనేది ఒక ప్లస్ పాయింట్ ఉంది, కానీ ఎన్టీఆర్ అయితే ఓవర్కమ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను పక్క. రితిక్ రోషన్కి ఎలాగో పుల్ ఉంది నార్త్లో, మన సౌత్ అనేది ఫస్ట్ ఎంత కూలీ హైప్ ఉన్నా కూడా నేనైతే వాటర్కి పోయిన తర్వాత కూలికి పోతాను అన్న. కూలికి పోవాలని చెప్పట్లేదు, కానీ వాటర్కి పోయిన తర్వాత కూలికి పోతాను. ట్రైలర్ చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. అంటే మొత్తం ట్రైలర్ మొత్తం కూడా ఎన్టీఆర్ డామినేట్ చేశారు. ఇద్దరు డామినేట్ చేశారు, చాలా బాగుంది. డబ్బింగ్ సినిమాతో ఆల్ టైమ్ రికార్డ్ పెడుతున్నాం. సో ఇప్పుడు దాకా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా, మరి ట్రైలర్తో హైప్ చాలా పెరిగింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది బ్రో. తర్వాత మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది?